కృష్ణా జిల్లా నూజివీడు పోలీస్ స్టేషన్‌లో ఒక అరుదైన ఘటన చోటు చేసుకుంది. తన ప్రియుడు తనను మోసం చేసి మరొక అమ్మాయిని వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు అంటూ తెలంగాణకు చెందినటువంటి మొండితోక సరోజ అనే ఒక మహిళ పోలీస్ స్టేషన్ ముందు తమ బంధువులతో ఆందోళన చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అయితే ఈమెకు ఇంతకు ముందే 2018లోనే ఒక వ్యక్తితో వివాహం జరిగింది. వివాహం జరిగిన తర్వాత 2023 సంవత్సరంలో ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా విడాకులు తీసుకోవటం. అప్పటికే ఈమె వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధంలో ఉండటం, వాళ్ళు విడాకులు తీసుకోవటం అంతా అయిపోయింది. తర్వాత ఈ మాజీ ప్రియుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఈమెను వదిలేసి 2022లో విదేశాలకు వెళ్లి స్థిరపడ్డాడు. అయితే ఈ మధ్య ఆయన వివాహం కోసం ఏపీకి రావటం జరిగింది. ఆ విషయం తెలుసుకున్నటువంటి యువతి అతన్ని బ్లాక్‌మెయిల్ చేసి ఎట్లాగైనా సరే తనని పెళ్లి చేసుకోవాలి, తనకు న్యాయం చేయాలి, లేకపోతే గనక 50 లక్షలు ఇవ్వాలని చెప్పి మధ్యవర్తుల ద్వారా కూడా రాయబారాలు నడిపింది. అవన్నీ కూడా సాధ్యం కాకపోవడంతో నూజివీడు పోలీస్ స్టేషన్ ముందు ఆమె ధర్నాకు దిగింది. అయితే కొంతమంది చెప్తున్న మాట ఏంటంటే ఆమెకు అసలు ఆమె తల్లిదండ్రుల మద్దతు కూడా లేదు. ఎవరో తెలిసిన వాళ్ళని తనకున్నటువంటి చుట్టుపక్కల వాళ్ళని తీసుకొచ్చి ఈ ఆందోళన చేపట్టిందని చెప్తున్నారు. అయితే నూజివీడు పోలీసులను ఆశ్రయించి తమపై ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నాడో సందీప్ అనే వ్యక్తి అతని పైన కేసు నమోదు చేయమని చెప్పి ఆమె కోరినప్పటికీ కూడా పోలీసులు ఏం చేయాలో తెలియక ఆ కేసు కూడా నమోదు చేయలేదు. ఈ నేపథ్యంలో ఆమె రోడ్డు మీద బైఠాయించి పెద్ద ఎత్తున ఆందోళన అయితే చేసిన పరిస్థితి మనం చూసాము. ఈ కేసును ఏ విధంగా నూజివీడు పోలీసులు ఛేదిస్తారు అనేది మనం వేచి చూడాల్సి ఉంది. మొత్తం చూసుకున్నట్లయితే ఈమంతా కూడా ఒక నాటకీయ పరిణామాల మధ్య ఒక కనీసం పెళ్లి ఎలాగో చేసుకుంటున్నాడు కాబట్టి కనీసం డబ్బులన్నా వస్తాయి. కనీసం ఒక 50 లక్షల రూపాయలైనా మనం అతని దగ్గర నుంచి వసూలు చేయొచ్చు. ఎందుకంటే తను విదేశాలలో స్థిరపడ్డాడు కాబట్టి 50 లక్షలు అనేది పెద్ద అమౌంట్ అతనికి కాకపోవచ్చు అనే నేపథ్యంలో ఒక పెద్ద హై డ్రామా అనేది పోలీస్ స్టేషన్ ముందైతే క్రియేట్ చేసిందని కొంతమంది ఆరోపణలు కూడా చేస్తూ ఉన్నారు. అయితే నూజివీడు పోలీసులు ఈ కేసును ఏ విధంగా ఛేదిస్తారు అనేది మాత్రం మనం వేచి చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్, విజయవాడ.